కేజీఎఫ్, సలార్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అని కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా హీరోయిన్ ఎంపిక విషయంలో కూడా ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. తాజాగా కన్నడ నటి రష్మిక వసంత్ను ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఈమె పేరు గతంలో కూడా వినిపించినప్పటికీ అప్పట్లో తనను ఎవరూ సంప్రదించలేదని రుక్మిణి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మేకర్స్ ఆమెను అధికారికంగా ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ కథ అందించిన బగీరా మూవీలో రుక్మిణి శ్రీమురళికి జోడీగా నటించారు. ఆ సినిమాతో పెద్ద గుర్తింపు రాకపోయినప్పటికీ ఆమె నటన ప్రశంసలను అందుకుంది. ఇప్పుడు ఎంటర్ సినిమాతో ఆమెకు కొత్తగా కెరీర్ బూస్ట్ లభించే అవకాశము కనిపిస్తుంది. మేకర్స్ రుక్మిణి వసంత్తో ప్రత్యేక అగ్రిమెంట్ చేసుకున్నారని, ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఆమె కొత్త సినిమాలను సైన్ చేయకూడదని షరతు కూడా పెట్టినట్లు టాక్. అయితే ఆమె పాత్ర నివిడి తక్కువగా ఉండొచ్చని కూడా సమాచారం. ప్రజెంట్ ఎన్టీఆర్ బాలీవుడ్ చిత్రం వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ 32వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీని గతంలో పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఈ చిత్రంపై మరో అప్డేట్ రాలేదు. ఈ చిత్రాన్ని జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. 2026 జనవరి 9కి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రాజెక్ట్ లో మరో స్టార్ నటుడు నటించబోతున్నట్లు తెలుస్తుంది. కాంతారతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రిషబ్ తో పాటు ప్రశాంత్ నీల్ కజిన్ కన్నడ రోగింగ్ స్టార్ శ్రీమురళిని కూడా ఈ మూవీకి అనుకుంటున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతుండగా జనవరి 9, 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తారక్ ప్రస్తుతం వార్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వార్ 2 షూటింగ్ అనంతరం ప్రశాంత్ నీల్ సెట్స్ లో జాయిన్ అవ్వనున్నాడు. ఈ సినిమాని 500 కోట్లతో తీయబోతున్నట్టు సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.